గిట్లా గీ బస్టాండ్ దాకా పోయినాక చేతులున్న ఫోను ఎవరో అందుకొని పోయినరు. అరే గిట్లా మార్కెట్ దాకా పోయి అద్దామని ఓతిని గంతే ఎవరో అందుకొని అవతల పడ్డారు నా ఫోన్ని. ఎవరు కూడా తెలియదు. అబ్బా మంచినీళ్ళకని పోయినాక బాయి కాడ పెట్టి బిందె లోపల దించిన గంతే అరే ఫోను ఏడనో పోయే అని మళ్ళా పోయే వరకు లేనే లేదు అక్కడ. మా పోరడు ఫోన్ చూస్తా అని గిట్లా బజార్లో నిలుచుండు ఎవరో దప్పకని అందుకొని పోయినరక్క. ఇట్లా మీరు సుతం చెప్పిండ్రు కావచ్చు కదా, అయితే ముచ్చటేందో చూడుండ్రి. చెప్పినమా ఫోన్ల దుగ్నం తీసుకపోతామని, కానీ ఉత్తదేనుల్లా ఫోన్లు ఎక్కువ ఉంటే ఫోన్ల దుగ్నం అంటారు కానీ ఈడ ఉన్నా సుతం అది దుగ్నం కాదు. దొంగలెత్తుకమైన ఫోన్లు ఇవన్నీ ఓ పెద్ద దుగ్నమే పెట్టచ్చు ఫోన్ రీటితోటి. ఓప్పో, వివో, పోకో, రియల్మీ, శాంసంగ్ అని కంపెనీల ఫోన్లు ఉన్నాయి. కానీ చూసిండ్రా యాపిల్ ఫోన్లు కానత్తలేవు కొట్టేసిన ఫోన్లల్లా. అవి కొట్టేస్తే ఎరక పట్టచ్చని ఎరకైంది కావచ్చు దొంగలకు సుత్తం. పచ్చయి, తెల్లయి, నల్లయి, ఎర్రయి అన్ని ఫోన్లు ఉన్నాయి పో. ఒక్క కెమెరా, 2 కెమెరాలు, 3 కెమెరాలు అన్ని తీర్లో ఉన్నాయి ఉల్లా ఫోన్లు. సూర్యాపేట జిల్లాల పోలీస్ టౌన్లకు సారు మా ఫోన్ పోయింది, సారు మా ఫోన్ ఎవరో కొట్టేసిండ్రు, సారు మా ఫోన్ దొంగలు అందుకపోయిండ్రు అని కేసులు వచ్చే వరకు వీటి మీద నజరేసిండ్రు. పోయిన ఫోన్లను దొరకబట్టి అందరిని పిలిచి ఇచ్చే పని పెట్టుకుండ్రు. లెక్క పెట్టుండ్రి 1, 2, 3, 4, 5, 6 అట్లా మొత్తం 107 ఫోన్లు దొరికినాయి. ఈ ఏడాదిలో 1434 ఫోన్లను దొరకబట్టి జనాలకి ఇచ్చిండ్రట. మరి ఏమనిపిస్తాందే సారు పోయిన ఫోన్ దొరికినందుకు జర చెప్పు. నమస్కారం అండి, నా పేరు పర్వతం శ్రీధర్ కుమార్. గౌరవ జిల్లా ఎస్పీ గారికి, మన అందరి ఫోన్ ఇప్పించడానికి సైబర్ వారియర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా నా ధన్యవాదాలు. నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ విచ్చేసిన అందరు, జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన అందరికీ కేవలం పోగొట్టుకున్న మన మొబైల్ మాత్రమే ఎస్పీ గారు ఆధ్వర్యంలో మనకి తిరిగి అందజేయబడలేదు. అంతకుమించిన బలమైన సందేశం మనం నింపి పంపుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం నింపారంటే పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, చట్ట వ్యవస్థ ఏదైనా కూడా మనము రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చేటువంటి కొన్ని బాధ్యతలు గుర్తించి వాటిని పాటించప్పుడే మనం న్యాయం జరుగుతుంది. అంటే హక్కుల కోసం పోరాడుతున్నాం కానీ బాధ్యతలను అందరూ విస్మరిస్తున్నాం. వాళ్ళు మన బాధ్యతలు గుర్తు చేశారు. ఒక బలమైన పౌరుడిగా మన బాధ్యతలు గుర్తించగలిగితేనే సమాజం బలంగా తెరవుతుంది, న్యాయ వ్యవస్థ కానీ సమాజంగా బాగుపడుతుంది. ఆగు, అందరూ ఫోన్లు పోయినాయి అని అత్తాండ్రు. అందుకే వాళ్ళ కళ్ళల్లో సంతోషం, మొక్క మీద నవ్వు చూడాలని ఈ పని ముంగటేసుకున్నామంటాండు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం సారు. మరి అది కూడా ఇనుండ్రేది. సిఈఐఆర్ పోర్టల్ సెంట్రల్లీ ఎక్విప్డ్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో నమోదు చేసుకొని ఫోన్లు పోగొట్టుకున్నటువంటి బాధితులకు న్యాయం చేయాలి, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనేటువంటి ఉద్దేశంతో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సైబర్ వారియర్స్ కావచ్చు, మన సిబ్బంది దీన్ని ఒక టాస్క్గా తీసుకొని గత నెల కాలంలో 107 ఫోన్లని రికవరీ చేసి ఈరోజు ఆ ఫోన్లని బాధితులకు అందజేసేటువంటి కార్యక్రమం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 107 ఫోన్లు, ఇందులో చాలా విలువైనటువంటి ఫోన్లు, అన్నీ కూడా స్మార్ట్ ఫోన్లు, దాదాపు 20 లక్షల వర్తున్నటువంటి ఫోన్లను మనం ఈరోజు బాధితులకు అప్పచెప్పడం జరుగుతుంది. మనం 2025-26 సంవత్సరంలో సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 1434 ఫోన్లని 10 దఫాలుగా మనం బాధితులకు అందజేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడానికి 24 గంటలు రాత్రి అనక పగలనక పనిచేస్తూ ముందుకెళ్తుంది. ఈడంటే దొరికినవి పోలీసులు మస్తు పని చేసిండ్రు, కానీ జర పోయిన ఫోన్లు దొరుకుడంటే కట్టమే. మరి పైలం బస్సుల వంగ బ్యాగులో పెట్టుకోండ్రి, తొవ్వెంబడి వంగ గట్టిగా పట్టుకోండ్రి, ఇంట్లుంటే ఆకిట్లా పెట్టకుండా గూట్ల పెట్టుకోండ్రి. మొత్తం మీద ఫోన్ అయితే పైలం. ఏమంటాన్నాం చెప్పేది చెప్పినాం, అటెనక మీ ఇట్టం మరి.